గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, శుభోదయం అందరికీ. అయితే మా బుల్లి జాన్ చెట్టు ఇప్పుడిప్పుడే తలెత్తుకొని నిలబడుతుంది. దీన్ని అయితే మేము వేసి 2 years అవుతుంది. కానీ దీనికి సరైన స్పేస్ లేక కిందని బలం లేక అలాగ ఉండిపోయింది. అయినా ఇది మాకైతే ఎప్పుడు కూడా జాంపల్ని అయితే ఇస్తుంది. దీనికి ఓన్లీ సేంద్రియ పద్ధతుల్లోనే దీన్ని తయారు చేస్తున్నాం. దీని ఆకుల్ని దీనికే మళ్ళీ మట్టేసి దాన్ని కప్పేసి ఇచ్చేస్తున్నాం. ఇది సేంద్రియంగా తయారు చేసాం. పళ్ళు అయితే చాలా పెద్ద వచ్చి ఫస్ట్లో 1.5 year బ్యాక్ అయితే ఇప్పుడు చాలా ఎక్కువ పిందులు వచ్చేయడం వల్ల దీనికి బలం చాలక ఈ జాంపళ్ళు అయితే వస్తున్నాయి. ఇది గోడ తగిలేసి పక్కన గోడ ఉంది. ఈ ఆ గోడ తగిలి దీనికి ఈ కాయలు ఇలాగ అయిపోయాయి జాంకాయలు. అందుకే దీనికి మళ్ళీ దీనికి కర్రనైతే సపోర్టింగ్ ఇచ్చాను. దీనికి ఇలాగా కట్టేస్తే మళ్ళీ బాగోదేమని చెప్పేసి జస్ట్ దీన్ని ఇలా సపోర్టింగ్ ఇచ్చి అలా నిలబెట్టాను ఈ మొక్కనైతే. ఇప్పుడైతే 4 అడుగుల వరకు ఉంటుందేమో అనుకుంటున్నాను మొక్క అయితే. చాలా బాగుంది. ఇదిగో వచ్చాయి జాంపళ్ళు. ఆల్రెడీ కోసాం మొన్న ఒక 1/2 డజను. నెక్స్ట్ మళ్ళీ కొయ్యాలా చూసుకొని చేస్తాం. దీనికి వాతావరణం చల్లగా ఉంది. అలాగే ఈ పుదీనా మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. పుదీనాని తీసుకొచ్చి జస్ట్ ఒకే ఒక్క వేరు వేసాను. ఎంత బాగా అల్లిపోయిందో చూడండి. చాలా బాగుంది పుదీనా. ఈ కంపోస్ట్తోనే ఓన్లీ సేంద్రియ పద్ధతుల్లోనే దీన్ని తయారు చేస్తున్నాం మేము. ఎటువంటి పెప్సైడ్స్ కానీ వీటికి బలాన్ని ఇచ్చే మందులు కానీ ఏది కూడా వేయలేదు మేము. అలాగే ఇందులో కూడా మల్లె మొక్కనైతే వేసాం మేము. కానీ అందులో కూడా ఈ పుదీనా వేరైతే చిన్నది తగిలించాను. దీంట్లో కూడా చాలా గుజ్జుగా వచ్చేస్తుంది. ఇది చాలా బాగుంది. స్మెల్ ఇక్కడికి ఇలా పట్టుకుంటే స్మెల్ వచ్చేస్తుంది నాకు. ఇలా పట్టుకుంటే స్మెల్ వస్తుంది. అంత ప్యూర్గా ఉంది, అంత ప్యూర్లీగా ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఎలాగుందో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.